మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ముఖ్యంగా ఈ జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? ప్రధానంగా ఈ యొక్క జాన్యువరి మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది అని తెలుసుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దాం అమ్మా. ఓం బీజాపూరగదేక్షుకార్ముకరుజా చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషాన రత్నకలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టాబ్దదః. శ్రీ మహాగణాధిపతే నమో నమః. శ్రీమాత్రే నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా తీసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి తీసుకుంటే అమ్మ, ఏ నక్షత్రం వారు కర్కాటక రాశి వారికి వస్తారు విషయం వస్తే తెలుసుకుందాం అమ్మ. ప్రధానంగా తీసుకుంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ నక్షత్ర జాతకులు ఈ యొక్క కర్కాటక రాశి వారు చెందిన వారు అవుతారమ్మా. అయితే ఈ జాన్యువరి మాసం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే కాస్త ఆశాజనకంగా ఉంటుందమ్మా. అంటే అంత అనుకూలంగా ఉండదు, అలాగని అంటే మిశ్రమ ఫలితాలు ఆశాజనకంగా ఉండడానికి అవకాశం అయితే ఉందమ్మా. ఎందుకు అంటే సప్తమంలో ఈ యొక్క రాశి వారికి విశేషంగా అంటే కర్కాటక రాశ్యాత్తు సప్తమంలో అంటే మకర రాశిలో పంచగ్రహ కూటమి అంటే 4 గ్రహాలు, అదేవిధంగా పంచగ్రహ కూటమి యొక్క సంచారం వల్ల కాస్త విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అయితే అవకాశం ఉంటుందమ్మా. గురుగారు, ముఖ్యంగా మరి ఈ కర్కాటక రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుంది? ప్రధానంగా కర్కాటక రాశిలో ఉన్న విద్యార్థులకి విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా. ఎందుకు అంటే గ్రహ సంచారం కాస్త అనుకూలంగా ఉంది. అయితే ఈ విద్యార్థులు కాస్త శ్రద్ధగా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చదవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులయ్యి ఉద్యోగం సాధించడానికి కూడా అవకాశం అయితే ఉంది. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు, సో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారా? ప్రధానంగా సప్తమ స్థానం అనేది వివాహ స్థానం. ఈ యొక్క కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలో విశేషమైనటువంటి గ్రహ సంచారం ఉండడం ద్వారా ఈ జాన్యువరి మాసంలో ఉత్తమమైనటువంటి కలగడానికి అవకాశం ఉంది. ఎన్నాళ్ళ నుంచో వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి విశేషమైనటువంటి కార్యసిద్ధి కలిగి వివాహం సిద్ధించడానికి అవకాశం అయితే ఉందమ్మా. గురుగారు, ముఖ్యంగా వివాహం జరిగి సంతానం లేకుండా చాలా మంది బాధపడుతుంటారు, సో సంతాన యోగం ఉందంటారా మరి? ప్రధానంగా సంతాన నిమిత్తార్థం కూడా ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క మాసం విశేషంగా ఆశాజనకంగా సూచిస్తున్నారు. గురుగారు, ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఏదైనా ఉద్యోగం మార్పు, స్ట్రెస్ వల్ల మేము మారుతాం వేరే దానికి అన్నప్పుడు ఈ మాసం అనుకూలంగా ఉందంటారా వీరికి? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా అనుకూలంగా లేదు తల్లి. ప్రధానంగా కర్కాటక రాశి వారికి రాహు సంచారం అంత అనుకూలంగా లేకపోవడం. ఎందుకంటే ద్వితీయంలోని ధనస్థానం అందులో కేతు, అదేవిధంగా అష్టమంలో కాస్త రాహు సంచారం వల్ల కాస్త అంత అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకయ్యా అంటే కాస్త ఈ రాహు ప్రభావం వల్ల అధికారులతో ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉన్నది. అధికారులతో కాస్త మాట పట్టింపు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా స్థాన చలన సూచనలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ యొక్క జాన్యువరి మాసంలో కాస్త ఆధ్యాత్మికంగా దేవతా ప్రార్థన చేసుకుంటూ వారి యొక్క కాలాన్ని గడిపేయడానికి ఆ విధంగా చేసుకోవాలి తల్లి. ఎందుకంటే రాహు యొక్క సంచారం కాస్త ఇబ్బంది కలగడానికి అవకాశం అయితే ఉందమ్మా. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుందమ్మా ఉద్యోగస్తులకి. ముఖ్యంగా చూసుకుంటే మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పుకోవచ్చు అమ్మా. ఎందుకు అంటే కాస్త వారి యొక్క మాట కారకత్వం, అదేవిధంగా మాట పట్టింపు, కొన్ని పదాలు అంటే వాక్ కారకుడైనటువంటి గ్రహం కాస్త ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంది. ద్వారా మీడియా పరంగా కాస్త మాట దొర్లు వేయడం ద్వారా విశేషంగా కాస్త ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఈ రాజకీయంలో ఎవరెవరు ఉన్నారో వారు కాస్త మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడడం ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి తెలియజేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాక్కారకుడు కాస్త ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల్లో అంత అనుకూలంగా లేడు. కాబట్టి
ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి అసలు మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. గురుగారు ముఖ్యంగా ఎవరైతే ఈ సినీ రంగంలో ఉన్నారో వారికి ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా సినీ రంగంలో ఉన్న వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే వారికి గుర్తింపు వచ్చి ఆర్థికంగా కూడా వాళ్ళు బలం చేసుకోవడానికి అవకాశం అయితే గ్రహస్థితి సూచిస్తున్నారు. గురుగారు ముఖ్యంగా మరి కర్కాటక రాశిలో ఉన్న వారికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు ఈ మాసం అంతా? ప్రధానంగా ఈ కర్కాటక రాశిలో ఎవరెవరు ఉన్నారో వారికి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు కాస్త ఇబ్బంది కలగడానికి అవకాశం అయితే ఉందమ్మా. ఎందుకు అంటే ద్వితీయంలో కేతు సంచారం వల్ల కాస్త ఇబ్బందులు కలగడానికి అవకాశం అయితే ఉంది. కాస్త ప్లానింగ్ వేసుకుని వెళ్ళడం ద్వారా ఈ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల నుండి అధిగమించడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా ఇబ్బంది కలిగే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఎందుకంటే రాహు అష్టమ స్థితిలో ఉండడం ద్వారా కాస్త ఎముకల సంబంధమైనటువంటి అదేవిధంగా నొప్పులు, వాతపిత్త కఫ రోగాలు, అదేవిధంగా నొప్పులు, బాడీ పెయిన్స్, అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటిది విషయాల్లో అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయమ్మా. దీని ద్వారా కాస్త ఈ విధంగా ఆర్థిక సంబంధం అంటే ఆర్థికంతో పాటు ఆరోగ్యం బాగుంటే ఆర్థికం బాగుంటుంది. ఆరోగ్యం బాగాలేకపోతే ఆర్థికంగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది కదమ్మా. అందుకని కాస్త వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉందమ్మా. ఇంకొకటి, ఈ కర్కాటక రాశి వారు వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా, అంటే దూర ప్రయాణాలు చేసేటప్పుడు అదేవిధంగా వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. గురుగారు మరి ఓవరాల్ గా ఈ మాసం అంతా వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అని? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి వారు మహావిష్ణు యొక్క స్వరూపమైనటువంటి దేవాలయాల్లో ఎక్కడైనా కృష్ణుడు కానీ, రాముడు కానీ, ఈ యొక్క అదేవిధంగా సత్యనారాయణ స్వామి వారిని కానీ ఈ యొక్క దేవాలయాలకు వెళ్ళి అక్కడ తులసిమాల సమర్పణ ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నదమ్మా. ఎందుకు అంటే స్థితికారకుడు మనకి మహావిష్ణువు కాబట్టి ఈ యొక్క గ్రహ సంచారాన్ని అధిగమించడానికి, ఆయన ఆరాధించడం ద్వారా అధిగమించడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా శాక్తేయ సంబంధమైనటువంటి దేవాలయం, అంటే శక్తి సంబంధమైనటువంటి అమ్మవారికి సంబంధించిన దేవాలయాల్లో అన్నదానం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంటుంది. గురుగారు మొత్తం మీద ఈ మాసం అంతా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. కాలే వర్షతు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ. స్వస్తి. శుభమస్తు.